శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే. యా. ఏం చెప్తారు సార్? ఒక తప్పు జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది సార్. ఏదైనా పోలీసులు కేసు నమోదు చేస్తారు, ప్రొసీజర్ జరుగుతుంది. అది కాకుండా కేసులోంచి తప్పించే ప్రయత్నం చేశారు అప్పలరాజు గారు, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేరే వ్యక్తుల్ని ఆ కేసులో తీసుకెళ్ళి పెట్టి వారి కుమారుని తప్పించాలని అనుకున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది వారు ఒప్పుకున్న విషయం, ఎందుకంటే ఆ తర్వాత తీసుకెళ్ళి వారే అప్పచెప్పారు పోలీస్ స్టేషన్లో వారి కుమారుని. ఇదంతా తెలిసిన తర్వాత మరి ఈ విషయాల గురించి కూడా ప్రస్తావించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి అయోధ్య లేకపోతే రాజకీయాల్లో ఒక వన్ సైడ్ యాక్ట్ చేయడం అనేది మొదటి నుంచి ఆయనకు అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు నైజం కానీ సీదిరి అప్పలరాజు నైజం కానీ శ్రీకాకుళం జిల్లా ప్రజలు తెలుసుకున్నారు ఈరోజు. సీదిరి అప్పలరాజు గారి ఇంట్లో యాక్సిడెంట్ ఇది గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ప్రతి వ్యక్తులు యాక్సిడెంట్ సహజంగా యాక్సిడెంట్ అవ్వడం, తన బైక్ ఏ యాక్సిడెంట్ అయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లొంగిపోవడం, స్టేషన్ బెయిల్ ఇంకోటి ఇతరత్ర బెయిల్ వెంటనే మంజూరు చేయడం అనేది ప్రొసీజర్ ఇంతవరకు ఉంది లీగల్లో. కానీ ఇది పెద్ద సంచలనాత్మకం చేయడం వెనక సీదిరి అప్పలరాజు గారు వ్యవహరించే తీరే వాస్తవంగా మనకు స్పష్టం అవుతుంది. కేవలం ఒక వైద్యుడిగా, ఒక మంత్రిగా ఎంతో రాజకీయాల అనుభవం వ్యక్తి రోజు ఒక ఆయన కుమారుడి కోసం ఇంకో కుమారుడిని బలి చేయడం అనేది చాలా తప్పిదం. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఏదైతే దాలయ్య గారు చనిపోయారు బైక్ యాక్సిడెంట్లో, దాలయ్య తాలూకా సామాజిక వర్గం అంతా ఇప్పటికే నిన్నటి నుంచి మన రాత్రి నుంచి కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస మారుమవుతుంది. పలాసతో పాటు సమీప ప్రాంత వాసులు కూడా ఈ యాదవ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు జిల్లాను బంద్ చేసే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా దాలయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే మన కోట ప్రభుత్వం కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లాకు వచ్చి వాళ్ళు వాదార్చారు. ఆయనతో పాటు ఆ లోకల్ ఎమ్మెల్యే గారు శిరీష మేడం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. సీఎం గారు ఇప్పటికే 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ యాక్టింగ్ తప్ప రాజకీయాల్లో పరిపక్వత ఇప్పటికీ లేదని చెప్తాను నేను. నిన్న విశాఖపట్నం మత్స్యకారులకు పరామర్శకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పిన పలాస రావచ్చు కదా, ఆ చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శ చేయొచ్చు కదా, అదేమీ లేదు. చివరికి నేను గొడవ పార్టీ నేతను ఆయన స్వయంగా ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది స్పష్టంగా. ఏదేమైనప్పటికీ సీదిరి అప్పలరాజు తాలూకు కుమారుడు చేసిన యాక్సిడెంట్ విషయంలో ఆ కేసుని తారుమారు చేయాలని మాజీ మంత్రి ప్రయత్నం చేయడం విషయంలో మాత్రం జిల్లా వాసులందరూ కూడా చాలా వరకు ఆందోళన, ముఖ్యంగా జిల్లా వాసుల సీదిరి తాలూకు పనితీరుని చీకొడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో మంచి వైద్యుడిగా పేరున్నటువంటి అప్పలరాజు పలాసలో ఈ మధ్యకాలంలో చూస్తే ఫ్యాక్షన్ పాలిటిక్స్ లేపే పరిస్థితి వచ్చింది. పలాస ఒక విధంగా ఒక ప్రశాంతమైన పలాస, అలాంటిది ఈరోజు ఆ ప్రాంతాన్ని కంప్లీట్ గా వన్ సైడ్ యాక్టింగ్ లా చేస్తూ ఈ అబ్బాయి అరవ్ వర్మ బైక్ యాక్సిడెంట్ కాదు కానీ రాజకీయాలన్నీ కూడా కేంద్రీకృతమైనట్లయిపోయి పలాసలో. ముఖ్యంగా ఈరోజు ఆయన యాక్షన్ చేసినటువంటి అప్పలరాజు గారి కుమారుడు చూసుకుంటే నిన్న రిమ్స్కి తీసుకొచ్చారు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ అంపోల సబ్ జైలు తీసుకెళ్లారు. అంపోల సబ్ జైలు అదేనండి విఐపి ట్రీట్మెంట్ అంటే మంత్రులు కదా, మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులందరికీ విఐపి ట్రీట్మెంట్ అలవాటు అయిపోయింది. భారతదేశంలో దౌర్భాగ్యం, చట్టం ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని పక్కన పెట్టి అధికారులు కూడా దోషం అవ్వడం గౌరవం విషయంలో. అఫీషియల్ ఏం చేస్తున్నాం, జైలు ఆఫీసర్స్ అయినా ఆ జైలర్స్ ప్రతి వ్యక్తిని కావాలమైన మనం పంపించడానికి 100 షరతులు పెడతారు. రాజకీయ నాయకులు పిల్లలకి భోజనాలు కానీ అన్ని సర్వాంగంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా తప్పిదం. అప్పలరాజు చేసినటువంటి విషయం మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలో టీడీపీని విమర్శలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు ఈ రకంగా అని. అక్కడ కేసులు పెట్టడానికి ఏమో చాలా స్పష్టంగా తప్పు జరిగింది, తప్పు చేశారు, తప్పించాలని చూశారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకనే కేసు నమోదు చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు విచిత్రంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అప్పలరాజు గారి తాలూకు వాదాన్ని బలపరుస్తూ వైసీపీ రాజకీయ కోణంలో చూస్తున్న తప్ప రాజకీయ కోణం కానే కాదండి. తప్పు చేసే వ్యక్తి అంతటి వాడైనా భారత శిక్షాస్పత్రిలో తప్పనిసరి శిక్ష పడాలి. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది, అటు సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా అవ్వచ్చు. అదే కదా మన ఇండియాకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలు రాసి రాజకీయ నాయకులు ఇష్టానుసారం వాళ్ళు తప్పిదాలు చేయొచ్చు, ఆల్టర్నేషన్ ప్లేస్ పెడతారు. పలాసలో ఆవిడ అనుభవిస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు శిరీష్ మొన్నే మీడియా జర్నలిస్టుల మీటింగ్ 2 రోజుల క్రితం పెట్టాం, ఏపీజేఎఫ్ జిల్లా మహాసభ. ఆవిడ చెప్తున్నటువంటి వాస్తవాలు వింటుంటే గొగ్గురుపాటు కల్పించింది. ఎంత ఆవిడ మానసికంగా శారీరకంగా కంప్లీట్గా ఈ సోషల్ మీడియా ద్వారా మీడియా పేరుతో హింసిస్తున్నారు ఒక విధంగా. అట్లాంటి తన్నులో ఆమె ఎందులో ఎంటర్ అవ్వలేదు, ఎక్కడ కూడా చట్టం పనిచేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా రావడం, దీంతోపాటు టెక్నాలజీ పెరగడం వల్ల ఈ కేసు బయటపడింది.
ఏదైతే సీసీ ఫుటేజ్, టీవీ ఫుటేజ్ ఉందో ఆ ఫుటేజ్ వల్ల ఆయన స్పష్టంగా దొరికాడు. లేకపోతే ఈ కేసు కూడా తారుమారయ్యే పరిస్థితి వచ్చి ఇంకొక అనవసరంగా ఒక విద్యార్థి బలైపోయేవాడు, అనామకుడు. యా యా అదే శ్రీకాకుళం మీరు జిల్లాలో అన్నట్లుగా మాత్రం పోలీసులు కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని అంతా పరిశీలించారు కాబట్టి ఇవాళ వేరే ఏమీ తెలియని వ్యక్తి అనవసరంగా బలైపోయారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని కాపాడటంతో పాటు అసలైన నేరస్తుని పట్టుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించడం, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ బయటికి తీయడం, ఇవన్నీ కూడా వారికి ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. ఏదైనా సరే పోలీసుల ఇక్కడ ఈ వ్యవహరించిన తీరులో మాత్రం పనితీరుని ప్రశంసించవచ్చు. ఎందుకంటే తప్పు చేసిన వారు ఎవరు అనేది కరెక్ట్గా నిర్ధారించారు. అలాగే అమాయకుడు బలి కాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు పడ్డారు. ఏదైనా సీదిరి అప్పలరాజు గారు ముందే అసలు వారి కుమారుడు తప్పు చేశారని తీసుకొచ్చి సరెండర్ చేయాల్సింది, కానీ చేయకుండా వేరే వ్యక్తులను అందులో పెట్టి వారి కుమారుడు తప్పించాలని ప్రయత్నం చేశారు. ఎంత పెద్ద తప్పు అది. అది వారికి కూడా తెలిసినా మళ్ళీ తిరిగి టీడీపీ మీద, అధికార పార్టీ మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా అంటూ మాట్లాడుతున్నారు. సరే, జ్యోత్స్న గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నమస్కారాలు. మేడం, ఏం చెప్తారు? అంటే సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారంటే లోకల్లో పాలిటిక్స్ అవన్నీ ఏదో మాట్లాడుతున్నారు రాజకీయంగానే అనుకోవచ్చు. సరే, వారు ముందు నుంచి కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. తప్పు చేశారు అనేది వారికి తెలుసు. సరే, ప్రమాదవశాత్తు జరిగి